నగరంలో జరిగిన సమావేశంలో మహిళలకు చట్టసభలతో పాటు అన్ని రంగాలలో 33% రిజర్వేషన్లు కల్పించాలి అని సఖీ జాతీయ మహిళా మండలి నేషనల్ ఫౌండర్ అండ్ చైర్మన్ నరాల సత్యనారాయణ తెలిపారు. మహిళలను క్రీడా రంగంతో పాటు రాజకీయ రంగంతో పాటు విద్యా రంగంతో పాటు సాంస్కృతిక రంగాలలో ఉద్యోగ రంగాలలో అణచివేత ధోరణి ఎక్కువగా కనిపిస్తుంది అని నరాల సత్యనారాయణ ఆవేదన చెందారు. మహిళలకు పార్లమెంట్లో 33% రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పినప్పటికీ అది పేపర్లకే పరిమితమవుతుంది తప్ప అమలు కావడం లేదన్నారు. మహిళలను బానిసలుగా చూస్తున్న ఈ సమాజానికి బుద్ధి చెప్పాలి అంటే అన్ని రంగాల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు అమలు అయ్యే విధంగా పార్లమెంట్లో చట్టాలు తేవాలన్నారు. విద్యాలయాలలో, క్రీడా రంగంలో, రాజకీయ, సాంస్కృతిక, ఉద్యోగ, ఉపాధి రంగాల్లో 33% రిజర్వేషన్లు అమలు చేస్తే భారతదేశం అభివృద్ధి చెందే దేశంగా ముందుకు పోతుంది. స్త్రీ చదువుకున్నట్లయితే ఆ కుటుంబం అంతా చదువుకున్నట్లే. అయితే స్త్రీ విద్యావంతురాలు అయితే కుటుంబంలో ఉన్న వారందరూ విద్యావంతులుగా తయారు చేసే బాధ్యత తీసుకుంటుంది. అందుకే 33% మహిళలకు చట్టసభల్లో రిజర్వేషన్ కల్పించాలి. ఈ కార్యక్రమంలో సోమ, కిరణ్మయ్, సిహెచ్ నాగమణి, ఉమా, విజయలక్ష్మి, నాగమణి, సరోజ, దిరిసాల, ఉమా, సౌజన్య, రాయల సంధ్య, అనిత, గౌరీ, మహేశ్వరి తదితరులు పాల్గొన్నారు. సరిపోతుంది అన్న వద్దు, దగ్గర కొద్ది అడ్డం వస్తుంది, నాకు తప్పియాలి. ఓకే, అందరూ వస్తారు. ఒకసారి లేవను, ఒకప్పుడు లేవను, ఒకప్పుడు హ్యాండ్ ఉంటుంది, చెప్తా హ్యాండ్ ఉంటుంది, నాకు ఫోటో పడుతుంది, ఒక హ్యాండ్ లేపండి.